జన సైనికుల కష్టాలు పాకిస్తాన్ వాళ్ళకు కూడా రాకూడదని ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎన్నో అవమానాలు భరించి మీ పల్లకి మోస్తే మా దేవుడు పరువు తీస్తారా? మా దేవుడు సీఎం కాకుండా మిమ్మల్ని సీఎం పీఠం మీద కూర్చోబెడితే మా దేవుడి పేరు ఫోటో లేకుండా చేస్తారా? ఈరోజు మీరు అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? మా దేవుడు పవన్ కళ్యాణ్. అలాంటి మా దేవుడికి అవమానం జరిగితే మీరు చూస్తూ ఊరుకోవాలా? ఈ అవమానాలు ఇప్పటివి కాదు, మొదటి నుంచి కూడా, గెలవక ముందు నుంచి కూడా ఎన్నో అవమానాలు ఎదురవుతున్నప్పటికీ కూడా మరి మేము మా దేవుడు చెప్పారని చెప్పి మౌనంగా ఉంటున్నాం. ఈ మౌనం వెనుక కారణం ఏంటంటే, మనం గనక గొడవలు పడి విడిపోతే జగన్మోహన్ రెడ్డి చేతికి అస్త్రం పోతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పి మా దేవుడు చెప్పారు కాబట్టే మేము చాలా మౌనంగా ఉన్నాం. కానీ ఇక మేము భరించలేము. ఇప్పటికే శృతి మించిపోయా మీ అవమానాలు. మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎంకు సంబంధించి, అంటే డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరును మీరు ఓరలేక మీ కుమారుడు నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి మీ పార్టీలో ఉన్నటువంటి నేతలతోనే డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కి ఇప్పించాలని ఒక ప్రయత్నం చేశారు. తీరా మేము ప్రతిఘటించడంతో మీరు దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారే, మా దేవుడే, మా సామే, మా అన్ననే మాకు చెప్పాడు, సైలెంట్గా మౌనంగా ఉండండి, ఎవరు కూడా దీని గురించి మాట్లాడకూడదని చెప్పి. మీరు ఎక్కడన్నా చెప్పారా? మీ పార్టీ నాయకులకు చెప్పారా ఈ విషయం గురించి మాట్లాడదని చెప్పి? ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అవమానాలు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం పోయినప్పటికీ కూడా టీడీపీ పార్టీ నాయకులు కావాలనే నాగబాబు గారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా కావాలనే చాలామంది అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అనువనున అవమానిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులను భరించాలని చెప్పి జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ప్రజా రాజధాని అని చెప్పి ఒక ఆహ్వాన పత్రికను ముద్రించారో అందులో నరేంద్ర మోదీ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాత్రమే ఉంది. ఇక్కడ డిప్యూటీ సీఎం, వీళ్ళ దేవుడు డిప్యూటీ సీఎం ఫోటో కానీ పేరు కానీ లేకపోవడంతో జన సైనికులు రగిలిపోతూ ఉన్నారు. ఆ రగిలిపోతున్న మంటలో నుంచి వచ్చినటువంటి ఈ మాటలే ఇవన్నీ కూడా. ఒక్కసారి ఒక జన సైనికుడు పెట్టినటువంటి ఆ మాటలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఏం మాట్లాడో ఒకసారి వినండి. రాజధాని ఆహ్వాన పత్రికలో పవన్ కళ్యాణ్ గారి పేరు లేకపోవడం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలుగా అండగా నిలబడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని విధాలుగా కృషి చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు, అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా తెలుగుదేశం వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, సంబోధించవలసినటువంటి మాట ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు. అటువంటి ఆయన్ని ఈరోజు మీరు పత్రికల్లో కనీసం పేరు కూడా లేకుండా చేశారు అంటే మీరు ఎటువంటి మనుషులో మాకు తెలుసు, మీ ఉద్దేశాలు, మీ ఎదురు అన్నీ మాకు తెలుసు. అయినా ఆయన మాటకు కట్టుబడి మేము మీ పల్లకీలు మోసం. ఆయనకి మాత్రం మీకు ఒకంత గౌరవం ఇవ్వడానికి, మనసులో ఒకంత చోటు ఇవ్వడానికి చాలా అహంకారం అడ్డవుతుంది మీకు. సో ఇట్లా రకంగా జనసేన పార్టీకి చెందినటువంటి అభిమానులు, జన సైనికులు తమ బాధను, ఆవేదనను ఇట్లా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇటు పక్క టీడీపీ వైపు నుంచి ఏ రకంగా సమాధానం ఉందంటే, ఏ రకంగా కౌంటర్లు ఉన్నాయంటే పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి పేరు ఆహ్వాన పత్రికలో లేకపోతే మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. గతంలో అమరావతి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదేవిధంగా కర్నూలు రాజధాని కావాలని చెప్పి ఏ రకంగా మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వల్ల మేమేం గెలవలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించడం అంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనము. సో మీ వల్ల మేము గెలిచామనుకుంటే అది మీ పొరపాటు అని చెప్పి ఇటువైపు నుంచి కూడా కౌంటర్లు వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో సోషల్ మీడియా వేదిక కొంతమంది నేటిజన్లు ఏమని కామెంట్ చేస్తూ ఉన్నారు తెలుసా? ఏ రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారంటే, మీకు గుర్తుంటుంది పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా, మంచి కామెడీ కూడా ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దానికి డైరెక్షన్ చేశాడు. అందులో ఒక సీన్ ఉంటుంది, ఒక హీరోయిన్ని లవ్ చేసి ఉంటాడు. ఒక హీరోయిన్ని లవ్ చేస్తే ఆ హీరోయిన్ పెళ్ళి అవుతుంటే అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం, ప్రకాష్ రాజ్ ఆ హీరోయిన్ తండ్రి అక్కడ ఫోటో తీసేటువంటి ఒక సీన్ ఉంటుంది. ఆ ఫోటో తీసేటప్పుడు ప్రకాష్ రాజు, తర్వాత హీరోయిన్, తర్వాత పెళ్లి కొడుకు, తర్వాత పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఫోటోగ్రాఫర్కి ప్రకాష్ రాజు సైగా చేస్తాడు, పవన్ కళ్యాణ్ సైడ్కి పంపించమని చెప్పి. ఫోటోగ్రాఫర్ కూడా ఇట్లా సైడ్ అని చెప్తాడు. పవన్ కళ్యాణ్ని ఫోటోగ్రాఫర్ సైడ్కి పంపించేస్తారు. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ రాడు. సో అట్లా ఇప్పుడు కూడా ఈ ఆహ్వాన పత్రికలో అదే రకంగా చేశారు, పవన్ కళ్యాణ్ పక్క జరిపేశారని చెప్పి కామెంట్ వినిపిస్తూ ఈ వీడియో క్లిప్పింగ్తో పాటు ఇంకొక డైలాగును కూడా యాడ్ చేశారు. కూరలు కరివేపాకు ఏ రకంగా పక్కకు తీసివేస్తామో కూటమిలో జనసేన పార్టీ కూడా అదే రకంగా పక్కకు తీసివేశారనేటువంటి కామెంట్ గట్టిగానే వినిపిస్తూ ఉంది.
సో ఈ రకంగా ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండడం, మళ్ళీ అప్పుడప్పుడు బయటకు వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారితో మా పొత్తు 15 సంవత్సరాల పాటు ఉంటుందని చెప్పడం, అంటే పట్టుమని 10 నెలలు కూడా పొత్తులో భాగంగా ఉండలేనటువంటి మీరు 15 సంవత్సరాలు ఏ రకంగా ఉంటారనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఆ రకంగా ప్రశ్నలు తలెత్తినప్పుడు వీళ్ళేమంటారు, వైసీపీ పార్టీ కుట్ర చేస్తే మా మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని, మా పొత్తును ఎవరు కూడా విడదీయలేరని చెప్పి వీళ్ళు గట్టిగా మాట్లాడతారు. మీ బంధాన్ని, మీ పొత్తును వైసీపీ పార్టీ ఇంకొకరు విడదీయాల్సినటువంటి అవసరం లేదు. మీకు మీరే విడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తే మరి ఏమర్థమవుతుంది? ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కుతో ఎన్ని రోజులని సంసారం చేస్తాం చెప్పండి. అదే రకంగా వీళ్ళ పరిస్థితి కూడా ఉంది. సో ఇట్లా ఈ అంశానికి సంబంధించి కొంతమంది టీడీపీ పార్టీతో ఏకీభవిస్తే కొంతమంది జనసేన పార్టీ అభిమానులతో ఏకీభవిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ అన్న దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇవ్వాల్సినంత ప్రయారిటీ ఇచ్చారు, డిప్యూటీ సీఎంని చేశారు. సో ఒక మంత్రియే కాబట్టి మంత్రి పేరు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు, దేశ ప్రధాని పేరు వాళ్ళిద్దరి పేర్లే ఉంటుంది, వాళ్ళిద్దరు ఫోటోలు ఉంటాయి. ఇందులో బాధపడాల్సింది ఏముందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరికొంతమంది ఏమో జనసేన పార్టీ నాయకుల బాధ కరెక్టే కదా, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ప్రయారిటీకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. నిజంగా చర్చ జరుగుతున్నటువంటి కూరలో కరివేపాకులాగా పవన్ కళ్యాణ్ గారు తీసేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు, అందులో భాగంగానే వీళ్ళు బాధపడుతూ ఉన్నారు అని చెప్పి కూడా మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా టీడీపీ జనసేన మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతూ ఉంది. దానికి వైసీపీ పార్టీకి ఏం సంబంధం లేదు కదా. వీళ్ళ మధ్య సఖ్యత లేక, వీళ్ళ మధ్య సమన్వయం లేక గొడవలు జరుగుతూ ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే డిప్యూటీ సీఎంకి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానీ ఏమీ ఉండవు. అది కేవలం అలంకారప్రాయమైనటువంటి ఒక పదవి. సపోర్ట్ చేస్తారు కాబట్టి, పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి ఒక డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇచ్చారు తప్పితే దానికి రాజ్యాంగబద్ధంగా కొత్తగా ఏమీ కూడా ఉండవు. ఆయన కేవలం మంత్రి మాత్రమే. అది జనసేన పార్టీ నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఈ రకంగా గట్టిగా చర్చ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా మౌనంగా ఉన్నారు. మరి ఆహ్వాన పత్రికలో ఆయన పేరు, ఫోటో లేదు కాబట్టి మరి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా వెళ్ళరా అన్నది చూడాల్సి ఉంది.